అతని వయసు 40 సంవత్సరాలు. ఎందుకో తెలీదు బాగా డిప్రెషన్ గా ఉంటున్నాడు. జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి దిగాలుగా కనిపిస్తున్నాడు. అది గమనించిన అతని భార్య అతన్ని ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు దిగాలుగా డిప్రెషన్ గా ఉంటున్నారు, ఏమైంది మీకు, మీ ఒంట్లో కూడా ఎటువంటి వ్యాధులు లేవు కదా, మరిక ఏం బాధ మీకు అని అడుగుతాడు. అది విన్న వ్యక్తి, డాక్టర్ నాకు చాలా ఆందోళనగా ఉంటోంది, చాలా చిక్కులు, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిపోయింది, నా పిల్లల చదువులు ఒక కొలిక్కి రావాలి, వాళ్ళు స్థిరపడాలి, వాళ్ళకి పెళ్లిళ్లు కావాలి, ఇంటికి లోన్ తీర్చాలి, కార్ లోన్ అలాగే ఉండిపోయింది, ఇవన్నీ చాలా ప్రెజర్ ని పెంచేస్తున్నాయి డాక్టర్ అని చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్, నువ్వు 10వ తరగతి ఏ స్కూల్లో చదివావు అని అడుగుతాడు. అప్పుడు అతను తన స్కూల్ పేరు చెప్తాడు. అది విన్న తర్వాత ఆ డాక్టర్ అతనికి ఒక సలహా ఇచ్చి ఇలా చెప్తాడు, ముందు మీరు మీ స్కూల్ కి వెళ్ళండి, మీరు 10th క్లాస్ లో ఉన్నప్పటి రిజిస్టర్ ని అడిగి తీసుకోండి, ఒక పేపర్ పైన మీ క్లాస్మేట్స్ అందరి పేర్లు రాసుకోండి, వారిప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారనే వివరాలు సేకరించండి, అలా చేస్తే మీ డిప్రెషన్ మొత్తం పోయి మీరు మామూలు స్థితికి వస్తారు, బహుశా మీరు మళ్ళీ నా దగ్గరికి రాకపోవచ్చు అని చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ పెద్ద మనిషి డాక్టర్ చెప్పినట్లుగానే స్కూల్ కి వెళ్ళాడు. ఎక్కడో పాత బీరువాలో ఉన్న పాత రిజిస్టర్ ని తీసుకుని దుమ్ము దులిపాడు. మొత్తం 120 పేర్లు ఉన్నాయి, తన సెక్షన్ తో పాటు పక్క సెక్షన్ కూడా కలుపుకొని. ఇక ఇంటికి వెళ్లి ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు. రేయింబవళ్ళు ఫోన్లో వివరాలు సేకరించి అంతా రాసి పెట్టుకున్నాడు. కేవలం 80 మంది వివరాలు మాత్రమే లభించాయి. ఆశ్చర్యకరంగా ఆ 80 మందిలో 20 మంది ఆల్రెడీ చనిపోయారు, 7 తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు, 13 మంది విడాకులు తీసుకున్నారు, 10 మంది వ్యసనాలకు బానిసలయ్యారు, 5 ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు, 6 మాత్రం బాగా ధనవంతులయ్యారు, 2 పక్షవాతం, సగం మందికి షుగర్ వ్యాధి లేదా ఆస్తమా వచ్చి ఉంది, 2 క్యాన్సర్ వ్యాధి సోకింది, ఒక జంట ప్రమాదంలో గాయపడి వెన్నుముక దెబ్బతిని మంచం మీద బతుకుతున్నారు, ఒక అతను జైల్లో ఉన్నాడు, మరొక ఆయన 2 విడాకుల అనుభవాల తరువాత 3వ పెళ్లి కోసం వెతుకుతున్నాడు, 2 పిల్లలు మానసిక వికలాంగులు, మరో 4 పిల్లలు బేవర్స్ గా తిరుగుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనక ఒక విషాద పర్వం దాగి ఉంది. దాదాపుగా తాను సేకరించిన సమాచారాన్ని ఆ డాక్టర్ వద్దకు వెళ్లి వినిపించాడు. అప్పుడు ఆ డాక్టర్, నీకు ఏమనిపిస్తుంది ఇదంతా చదివిన తరువాత అని అడుగుతాడు. అప్పుడు అతను, నాకు ఎటువంటి రోగాలు లేవు, ఆకలి బాధలు లేనే లేవు, కోర్టు కేసులు పోలీస్ కేసులు లేనే లేవు, నా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు, పైగా రేపు జరగబోయేది ఏదైనా సరే నేను ఆపలేను అని తెలుసుకున్నాను అని చెబుతాడు. అప్పుడు ఆ డాక్టర్ అదంతా విని, రేపు ఏం జరుగుతుందో కూడా ఎవ్వడూ చెప్పలేడు, మరి రేపటి మీద చింతతో ఈ రోజునెందుకు నాశనం చేసుకోవడం అని చెప్పి ఆఖరిగా, ఇతరుల పళ్ళెంలో ఏముందో చూడడం మానేయండి, మీ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి, ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు, ఎవరి జీవితం వాళ్ళదే అని చెప్పి అతన్ని పంపించి వేస్తాడు. మీరేమంటారు? ఆ డాక్టర్ చెప్పింది అంగీకరిస్తారా? కామెంట్స్ లో తెలియజేయండి.